సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్‌కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా భేటీ అయ్యారు. ఇందులో చాలామంది డైరెక్టర్లు, సినిమా హీరోలు, నిర్మాతలందరూ కూడా భేటీ అయ్యారు. మొత్తానికి కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అంటే 'పుష్ప 2' సినిమా రిలీజ్ తర్వాత ఏదైతే బెనిఫిట్ షోకి సంబంధించిన ఘటనకు సంబంధించి టాలీవుడ్ పైన ఎన్నో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటు అల్లు అరవింద్, త్రివిక్రమ్, అట్లాగే బోయపాటి శ్రీనివాసు, మురళీమోహన్ వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. అట్లాగే ఎఫ్టీఎస్‌కి సంబంధించి ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి సంబంధించి దిల్ రాజు నేతృత్వంలో 30 మంది కీలక సభ్యులందరూ కూడా ఈ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మంత్రివర్గం నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా చాలా వరకు కీలక మంత్రులందరూ భేటీ అయ్యారు. అందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లాగే టాలీవుడ్ సినిమా ఆటో రంగ సంస్థకు సంబంధించి కూడా మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. సో దీంట్లోకి సంబంధించి చూస్తే ఎప్పుడైతే బెనిఫిట్ షోకి సంబంధించి 'పుష్ప 2' విషయంలో బెనిఫిట్ షోలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా రేవతి అనే మహిళ మృతి చెందడం, దాంతో పాటుగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవడం, దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ని పోలీసులు విచారించడం, అట్లాగే శ్రీవిలే కోర్టులో ఏదైతే నాంపల్లి కోర్టు విధించినటువంటి రిమాండ్కి సంబంధించి 14 రిమాండ్లో క్వాష్ పిటిషన్లో ఆధారంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వేయడం, వీటన్నిటి సమాచారం దాని తర్వాత కూడా పోలీసులు కూడా 10 నిమిషాల వేడిదిగల వీడియోను రికార్డ్ చేసి బయట పెట్టారు. అట్లాగే మొన్న కూడా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని విచారించారు. సో ఇదంతా కూడా చూసుకున్న తర్వాత దిల్ రాజును ఒకసారి ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడానికి ఏదైతే దిల్ రాజు ఉన్నారో దిల్ రాజు రాగానే చర్చించబోతుంది. సో మనకు విశ్వసనీయ సమాచారం అందుతున్న ప్రకారం అయితే ప్రస్తుతానికి యూనివర్స్ లెవెల్లో స్టూడియో సెటప్లో ఉండాలి, ప్రభుత్వ క్యాపిటల్ ఇన్వెస్ట్ ఇస్తేనే సినీ పరిశ్రమగా గ్లోబల్ స్థాయికి వెళ్తుందని చెప్పి కూడా హీరోల నుంచి ఎస్పెషల్లీ నాగార్జున ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వరల్డ్ సినిమాకు క్యాపిటల్గా అనేది మా కోరిక అన్నట్టు కూడా సినిమా హీరోలు ప్రకటించారు. కానీ నిర్మాతల విషయంలోకి వస్తే దానికి సంబంధించి నిర్మాతలు రాఘవేంద్రరావు కూడా మాట్లాడారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు, కానీ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటే, కానీ అక్కడక్కడ చిన్న ఘటనల నేపథ్యంలో కూడా సో మా తరపు నుండి కూడా ఎంతో చింతిస్తున్నామని కూడా ఇప్పటికే రాఘవేంద్రరావు చెప్పాడు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే రాఘవేంద్రరావు కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే చిన్న విషయాలు పట్టించుకోవద్దని చెప్పి మరో డైరెక్టర్ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సినీ పరిశ్రమ హైదరాబాద్ అంటేనే సినీ పరిశ్రమ, హైదరాబాద్కు చాలా మంచి పేరు ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి చిన్న గొడవల వల్ల ఏదైతే తెలంగాణకు కానీ అట్లాగే హైదరాబాద్కి కానీ కొంచెం నేమ్ చేంజ్ అయ్యే విధంగా ఉండబోతుందని కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సీఎం నుంచి కూడా ఇకపై నుంచి కూడా సీఎం కూడా అంతర్గతంగా చెప్తున్నటువంటి సమాచారం మనకు దగ్గర ఉంది. కానీ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం కూడా ప్రతిపాదించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి కూడా సీఎం చెప్తున్నారు. అంటే అసెంబ్లీలో ఇచ్చిన మాటకు ఏదైతే అసెంబ్లీలో 20 నిమిషాల పాటు ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి సినిమా తాకిడికి సంబంధించి ఎక్కడ కూడా ఎప్పటి వరకు అయితే సీఎంగా నేను రేవంత్ రెడ్డిగా సీట్లో కూర్చుంటానో అప్పటిదాకా కూడా బెనిఫిట్ షోలు కానీ అట్లాంటి దేనికి తాగుండదని చెప్పారు. సో అదే మాట మీద కట్టుబడి ఉంటున్నాను. ఎందుకంటే సినిమాలు చేసుకోవచ్చు, సినిమా బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా ప్రీవియస్ షోలు చూసే వరకు మాత్రం ఇట్లాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సీఎం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే మురళీమోహన్ కూడా డైరెక్టర్ మురళీమోహన్ నిర్మాత కూడా మాట్లాడుతూ కూడా ఎలక్షన్ రిజల్ట్ ఆయన సినిమా రిజల్ట్ ఫస్ట్ డే ఉండబోతుంది, సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని కూడా మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారబోతుందని కూడా చెప్తారు. అంటే ఈ డిజిటల్ నెట్వర్క్లో అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్లు విస్తృతంగా చేస్తున్నామని మురళీమోహన్ వినవించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హీరోలకు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరికీ కూడా వినవించారు. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా కంపల్సరీగా ఈ ప్రభుత్వం పోరాడుతుంది. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలోనే క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం పుష్పకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కూడా బోన్సర్లపై సీరియస్గా ఉంటామన్న సీఎం ఎక్కడ కూడా బోన్సర్లకు ఎక్కువ మందిని బోన్సర్లు పెట్టుకోకూడదు, బోన్సర్లు పెట్టుకుంటే మాత్రం కామన్ పబ్లిక్ మీద కానీ ఎక్కడ కానీ దాడి చేయడానికి వీల్లేదు, దీనిపైన కూడా సీరియస్ తీసుకుంటామని ఇప్పటికే సీఎం హీరోలను కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అభిమాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సెలబ్రిటీ వచ్చినప్పుడు కామన్గా అభిమానులందరూ తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా సెలబ్రిటీలకే ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ తప్పకుండా ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్ కానీ అక్కడ కానీ సమాచారం ఇవ్వవలసిందే. సమాచారం ఇచ్చిన తర్వాతనే అక్కడికి పోలీసులు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఓకే చెప్తూనే వెళ్ళాలని కూడా సీఎం విన్నవించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీఎం కూడా వీళ్ళిద్దరు కూడా ఇంకా దాదాపు కూడా ఇప్పటికే
10:30 గంటల నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా ఇంకా భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా వరకు కూడా చిన్న చిన్న సినిమాలకు సంబంధించి, పెద్ద సినిమాలకు సంబంధించి, మహిళల భద్రకు సంబంధించి, అట్లాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు కానీ, హీరోయిన్లకు కానీ, సైడ్ ఆర్టిస్టులకు కానీ వీళ్ళందరికీ సంబంధించిన భద్రత విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఎందుకంటే సరే చిన్న చిన్న ఘటన జరిగినప్పటికీ కూడా చాలా వరకు కూడా తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి మేము తప్పకుండా భరోసా ఇస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన